అస్సాం నీడ్స్ అస్ రైట్ నౌ. ప్రస్తుతం అస్సాంలో లక్షలాది మంది ప్రజలు మన హెల్ప్ కోసం ఎదురు చూస్తున్నారు. అండ్ అప్పర్ అస్సాంలో పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఇదేదో జస్ట్ రోడ్స్ మీద వాటర్ స్టాగ్నెంట్ అయిపోయిన ఫ్లడ్ కాదు, ఎంటైర్ విలేజెస్ నీటిలో మునిగిపోయాయి. ఎన్నో ఫ్యామిలీస్ వాళ్ళ ఇళ్లను వదిలేసి కట్టుబట్టలతో బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఓన్లీ ఫ్లడ్ వాటర్ అనుకుంటే పొరపాటే, ఎందుకంటే ద రియల్ హ్యూమానిటేరియన్ క్రైసిస్ స్టార్ట్స్ ఆఫ్టర్ దట్. ఇప్పుడు ఇక్కడ ప్రజలకు క్లీన్ డ్రింకింగ్ వాటర్ కావాలి, ఫుడ్ కావాలి, మెడిసిన్స్ కావాలి, ఫ్యామిలీస్ కి సేఫ్ షెల్టర్ కావాలి. బేసిక్ నెసెసిటీస్ కోసం కూడా చాలా మంది ఎదురు చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు అక్కడ ఉంది. కొన్ని ఫ్లడ్ హిట్ ఏరియాస్ లో రోడ్స్ డ్యామేజ్ అయ్యాయి, కమ్యూనికేషన్ డిస్టర్బ్ అయింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఫోన్ నెట్వర్క్ కూడా సరిగ్గా లేదు. అంటే సోషల్ మీడియాలో మనం చూస్తున్న వీడియోస్, ఫొటోస్, న్యూస్ రిపోర్ట్స్ గ్రౌండ్ రియాలిటీలో జరుగుతున్న దాంతో ఒక చిన్న భాగం మాత్రమే ఉండొచ్చు. ఇక నెంబర్స్ చూస్తే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థమవుతుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం అస్సాం ఫ్లడ్స్ లో ఇప్పటికే 5 లక్షలకు పైగా ప్రజలు ఫ్లడ్ ప్రభావంలో ఉన్నారు. ఇప్పటి వరకు 68 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ 68 అనేది జస్ట్ ఒక నెంబర్ అనుకుంటే తప్పే, ఎందుకంటే ఆ ఒక్కొక్క నెంబర్ వెనకాల ఒక్కొక్క ఫ్యామిలీ ఉంది, ఒక్కొక్క స్టోరీ ఉంది. అందుకే వీడియో ద్వారా నేను ఒక సిన్సియర్ రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను మన న్యూస్ మీడియాకి, మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కి అండ్ మన న్యూస్ ఛానల్స్ కి. అదేంటంటే ప్లీజ్ కీప్ యువర్ కెమెరాస్ ఆన్ అస్సాం. ఒక డిజాస్టర్ జరిగినప్పుడు మొదటి 2 రోజులు హెడ్లైన్స్ లో చూపించి తర్వాత మరో బ్రేకింగ్ న్యూస్ లాగానే మర్చిపోవడం చాలా ఈజీ. కానీ అక్కడ ప్రజల ప్రాబ్లమ్స్ హెడ్లైన్స్ మారినంత త్వరగా మారిపోవు కదా. ఫ్లడ్ వాటర్ తగ్గిపోయినా వాళ్ళ లైఫ్ వెంటనే నార్మల్ అయిపోదు. ఫ్యామిలీస్ మళ్ళీ వాళ్ళ లైఫ్ ని జీరో నుంచి స్టార్ట్ చేయాలి. అందుకే సస్టైన్ నేషనల్ అటెన్షన్ మ్యాటర్స్. ఎందుకంటే అటెన్షన్ వస్తే అవేర్నెస్ పెరుగుతుంది, సపోర్ట్ పెరుగుతుంది, వాలంటీర్స్ ముందుకు వస్తారు, రిలీఫ్ ఎఫర్ట్స్ కి మరింత రీచ్ వస్తుంది, అథారిటీస్ మీద అర్జెన్సీ పెరుగుతుంది. అండ్ రైట్ నౌ అస్సాం నీడ్స్ దట్ అటెన్షన్. ఈ వీడియో చూస్తున్న మీకు కూడా చిన్న రిక్వెస్ట్, మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నా, యూట్యూబ్ ఛానల్ ఉన్నా, ఎక్స్, వాట్సాప్ ఏదైనా కానీ మీ ప్లాట్ఫామ్ ఎంత చిన్నదైనా పర్లేదు, యూజ్ ఇట్. వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి, జెన్యూన్ రిలీఫ్ ఎఫర్ట్స్ ని సపోర్ట్ చేయండి. మీకు ఫినాన్షియల్ గా హెల్ప్ చేసే అవకాశం ఉంటే వెరిఫైడ్ సోర్సెస్ ద్వారానే హెల్ప్ చేయండి. ఇన్ కేస్ ఫినాన్షియల్ గా హెల్ప్ చేయలేకపోయినా ఈ సిచ్యువేషన్ గురించి మాట్లాడండి. అంతెందుకు, ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా కూడా అస్సాంలో ఏం జరుగుతుందో ఇంకొకరు తెలియడానికి హెల్ప్ చేయొచ్చు. ఎందుకంటే ఒక నేచురల్ డిజాస్టర్ ని మనం ఆపలేకపోవచ్చు, కానీ దాంతో పోరాడుతున్న ప్రజలను ఒంటరిగా మాత్రం వదిలేయకుండా చూసుకోవచ్చు. ఈ రోజు అస్సాంకి కావాల్సింది సింపతి కాదు, అటెన్షన్, సపోర్ట్ అండ్ సాలిడారిటీ.